ఏంటి ఇక్కడ ఇన్ని బోనాలు ఇంతమంది జనం అనుకుంటున్నారా? వీడియో చూడండి లాస్ట్ వరకు అయితే చెప్తాను. మార్నింగే లేసి పూజ చేసి ఎండ కొడుతున్నా సరే వేడి వేడి ఎండలో నేనైతే బయటికైతే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యా. అది కూడా టెంపుల్కి. ఇంత క్రౌడ్ అయితే ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతమంది ఉంటారనుకోండి. అండ్ ఇంతమంది ఎందుకు వచ్చారంటే పోచమ్మ బోనాలు అయితే వేసినారు మన కుదరికల్లో. సో అందుకోసం ఈరోజు పోచమ్మ బోనాలు చేశారు. సో నేను వెళ్ళడం చాలా అదృష్టంగా భావించాను ఈరోజు. అండ్ నేను వెళ్ళి దండం పెట్టుకున్నా. కానీ పబ్లిక్ని చూస్తే నాకైతే కళ్ళు అయితే చెదిరిపోయాయి. అంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. అంతమంది పబ్లిక్ ఉన్నా సరే సేఫ్గా పిల్లలతో వెళ్ళి మంచిగా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాను. అండ్ అమ్మవారిని కూడా చాలా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను. సో మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనుకుని నేను వీడియో అయితే తీశాను. సో మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారో డెఫినెట్గా ఒక్కసారి కామెంట్ చేయండి. అమ్మవారు అయితే చాలా కళగా ఉంది. ఇంక అక్కడ దర్శనం చేసుకొని కోడిని కోసిన తర్వాత ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇది మా కులదేవత. సో ఈ టెంపుల్ కూడా వెళ్ళి ఇంకా అక్కడ దండం పెట్టుకొని కోడిని అయితే కోసాము. ఇది మా సండే బ్లాగ్. మీకు ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్.